సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే మా ఊరికి పేరు పెట్టారంట. నమ్మబుద్ధి కావట్లే కదా! అయితే ఈ వీడియో అయితే చూసేయండి. మనం చిన్నప్పుడు నుంచి వింటున్న రామాయణంలో బంగారు లేడి కనిపించడంతో సీతాదేవి అది నాకు కావాలి అంటూ శ్రీరామచంద్రుని అయితే అడుగుతుంది. ఆ లేడి కోసం అయితే శ్రీరామచంద్రుడు అడవిలోకి వెళ్తాడు. శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ లక్ష్మణుడు కూడా వెళ్తాడు. ఆ సమయంలో మారువేషంలో వచ్చిన రావణాసుడు సీతాదేవిని అయితే తీసుకెళ్తాడు. అయితే ఇక్కడ మొదలైంది మా ఊరి కథ. అలా సీతాదేవిని తీసుకెళ్లడం జటాయు పక్షి అయితే చూస్తుంది. ఎలా అయినా ఆ రావణాసుడిని ఆపి సీతాదేవిని కాపాడాలని తన 2 రెక్కలతో రావణాసుడితో అయితే పోరాడుతుంది. ఆ పోరాటంలో తన రెక్కలైతే కోల్పోయి కిందకైతే పడిపోతుంది. ఎలా అయినా ఈ విషయం శ్రీరామచంద్రుడికి చెప్పాలని కొన ఊపిరితో ఉంటుంది. ఒంటి నిండా రక్తంతో పడి ఉన్న పక్షిని చూసి శ్రీరామచంద్రుడు ఏమైందో తెలుసుకోవాలని లేయి పక్షి అని అంటాడు. జరిగిన విషయం అంతా రాముడికైతే చెప్తుంది. సో అప్పుడు శ్రీరామచంద్రుడు వారు లేయి పక్షి అనడంతో మా ఊరికి ఆ పేరు లేపాక్షి అని వచ్చింది. ఇది పురాణాలు చెబుతున్న కథ. అయితే మీకు మా ఊర్లో ఉన్న జటాయు సమాధి అయితే చూపిస్తాను. సో ఇక్కడే ఆ జటాయు రావణాసుడితో యుద్ధం అయితే చేసింది. చూడండి ఎలా ఉందో. ఈ ప్లేస్ అయితే ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇదే ఆ టెంపుల్. సో చూడండి ఇక్కడ రామలక్ష్మణుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. సో జటాయు విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడే శ్రీరాముల వారు చిన్న గుడి కూడా కట్టారు శివలింగాన్ని పూజ చేయడానికి. సో ఆ గుడి అయితే పడగొట్టేసి కొత్తగా అయితే కడుతున్నారు. సో ఈ టెంపుల్ని కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ అయితే చనిపోయినాడు అని అంటున్నారు. సో అందుకే టెంపుల్ వర్క్స్ అని ఆగిపోయినాయి. మైండ్ బీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీని మీద శ్రద్ధ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీకైతే నేను జటాయు సమాధి చూపిస్తాను. చూడండి ఇదే ఆ జటాయు సమాధి. రాళ్ళు అయితే వేస్తున్నారు సమాధి మీద. ఇది కూడా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారంట. ఇంతకు ముందు అయితే ఈ సమాధి దగ్గర రెక్టాంగిల్ షేప్లో రాళ్ళు అయితే వేస్తున్నారు, కానీ ఇప్పుడైతే అవన్నీ తీసేశారు. సో ఇదే జటాయు సమాధి అయితే. సో ఇక్కడ ఒక పెద్ద కోనేరు కూడా ఉంది. ఇది కూడా శ్రీరాముల వారే తవ్వినారు అని అంటారు, కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. సో ఇక్కడైతే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు నడిచిన భూమి ఇది అయితే లేపాక్షి దగ్గర స్వయంభూ ఆ శ్రీరామచంద్రుల వారే వచ్చారు, ఇక్కడ ఉన్నారు, ఆ పక్షితో సమాచారం తెలుసుకున్నారు, సీతాదేవిని కనిపెట్టారు. సో చూడండి ఇక్కడైతే అంత చెట్లు అయితే పెరిగిపోయినాయి. దీన్ని అయితే ఇంకొద్ది రోజుల్లో బాగా చేస్తారని నేనైతే